ఆ అమ్మాయికి 28 ఇయర్స్. తనకి ఆల్రెడీ పెళ్ళయి 2½ ఇయర్స్ అవుతుంది. అయితే ఫస్ట్‌లో పెళ్లి అయిన తర్వాత కొన్ని నెలల వరకు తనకి, తన హస్బెండ్‌కి మధ్యలో చాలా ఎక్కువగా మనస్పర్ధలు ఉండేటివి. కానీ ఎప్పుడైతే తన హస్బెండ్ ఒక బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాడో 15 డేస్ తర్వాత, ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఇండివిడ్యువల్‌గా ఒకరినొకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక సొంత ఇల్లు కొనుక్కొని అక్కడికి మూవ్ అయ్యారు. అండ్ ఇక్కడ తను, తన హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ అప్పుడే వాళ్ళ పేరెంట్స్ అంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తన అబ్బాయితో కలిసి మేము ఉంటాం ఇక నుంచి అని చెప్పారు. ఇక ఆల్రెడీ సొసైటియల్ నార్మ్స్ ఇవన్నిటి వల్ల ఆ అమ్మాయికి కూడా ఇష్టం లేకున్నా సరే ఒప్పుకుంది. అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఏంటి అంటే వాళ్ళ ఇన్‌లాస్ అంటే వాళ్ళ అత్తమామలు ఇప్పుడు తన కూతుర్ని కూడా తీసుకొని రావాలి, ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. ఫస్ట్ కూతురు ఉండడంతో తనకు ప్రాబ్లమ్ లేదు. ఏంటి అంటే కూతురుతో ప్రాబ్లమ్ తన హస్బెండ్ యొక్క చెల్లితో ప్రాబ్లమ్ ఏంటంటే కాన్స్టెంట్‌గా లైఫ్‌లోని ప్రతి ఒక్క మ్యాటర్‌లో తను తలదూర్చుతూ ఉంటుంది. ఆఖరికి వాళ్ళ మ్యారేజ్‌లో కూడా. సో, దీనివల్ల ఈ అమ్మాయికి చాలా ఎక్కువగా హెడేక్స్ అయినా, పానిక్ అటాక్స్ అయినా వస్తూ ఉంటాయి. అండ్ ఈ విషయాన్ని ఎప్పుడైనా సరే తన హస్బెండ్‌కి చెప్తే హస్బెండ్ సపోర్ట్ చేయకపోగా అలాగే తను నా చెల్లి. సో, తను ఉండాలనుకుంటే ఇంట్లో ఉంటుంది. లేదు అనుకుంటే ఉండదు. అది తన ఇష్టం. నీకు ఒకవేళ ఉండబుద్దయితే ఉండు, లేకుంటే లేదు అని చెప్పేసి తన హస్బెండ్ తనకి చెప్పాడు. సో, దీంతో ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. ఆ అమ్మాయి ఏం చేస్తే కరెక్ట్ అని చెప్పేసి కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి